నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. యామిని గారు పెట్టారండి. హలో సార్. హాయ్ మా. నాకు చాలా పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఉన్నాయి సార్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవి తగ్గలేదు. నేను క్లిండామైసిన్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా గానీ ఎన్ని డేస్ యూజ్ చేయాలి అని అడుగుతున్నారండి. అలానే వాణిప్రియ గారు కూడా అడుగుతున్నారండి. ఎన్ని రోజులకు ఒకసారి లేజర్ పీల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి సార్? దీనికి మొటిమల మచ్చల కోసమని అడుగుతున్నారండి. సో యామిని గారు, వాణి గారు అడిగారు కదండి. ఆ విధంగా దాని గురించని నేను మీకు జవాబు చెప్తాను. అసలుకి మొటిమలు ఎందుకొస్తాయి? దానికి నల్ల మచ్చలు అవుతాయి కాబట్టి దానికి ట్రీట్మెంట్ చేస్తాం. మొటిమలు ఎందుకొస్తాయి అని అంటే హార్మోన్స్ వల్ల వస్తాయన్నమాట. అయితే దీని గురించని నేను మీకు మొత్తం డీటెయిల్‌గా చెప్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇవాళ వాణి గారు, అలానే యామిని గారు అడిగారు కదండీ నా సబ్స్క్రైబర్స్. అలానే చాలా మందికి, లక్షలాది మందికి మొటిమలు అనేటివి వస్తూ ఉంటాయి. వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మొటిమలు అనేటివి ఇక్కడ చర్మం పైన మనకి ఎర్రగా రావటం, లేక చిన్న చిన్న బుగ్గల్లాగా కొమిడోన్స్ లాగా రావటం తోటి మనకి ఇవన్నీ ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మనకి మొటిమలు అనేటివి హార్మోన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ తోటి ఎక్కువగా వస్తాయి. హార్మోన్స్ అనంటే వయసులో ఉన్నప్పుడు అంటే 12 ఏళ్ళు దాటినాక 25 ఏళ్ళు, 28 ఏళ్ళు వరకు వచ్చేటివి అవన్నీ హార్మోన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అన్నమాట. ఇవే హార్మోన్స్ కనుక హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటే గనక 30 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మొటిమలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోన్స్ తోటి కాకుండా ఇతరత్ర ఏం కారణాలు ఉంటాయి అనంటే మీకు మేకప్ వేసుకోవటం వల్ల కానివ్వండి, కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ బయట ఆన్‌లైన్‌లో సీరమ్స్ దొరుకుతున్నాయి కదండీ! అన్ని కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయన్నమాట. ఫిజికల్ ఫిల్టర్స్ ఉన్నాయి, మినరల్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఎక్కువ ఆయిలీ ఉన్న సన్ స్క్రీన్స్ పెట్టుకోవటం తోటి కూడా అక్కడ పోర్స్ అనేటివి బ్లాక్ అవ్వటం తోటి మీకు అక్కడ ఆయిల్ అనేది చేరుకుపోయి అక్కడ కొమిడోన్స్ అనేవి ఫార్మ్ అయ్యి పింపుల్స్ అనేటివి ఫార్మేషన్ అవుతూ ఉంటాయి. మేకప్స్ కూడా అంతే అండి. అక్లూజివ్ మేకప్స్ అని అంటాం. అక్లూజివ్ అనంటే మొత్తం కవర్ చేసేసి సీల్ చేసేటివి అన్నమాట. అయితే ఈ మేకప్స్ కనుక మనం చర్మం పైన పెట్టామనుకోండి అక్లూజివ్ మేకప్స్ తోటి, దాంతోటి అక్కడ పోర్స్ అనేటివి బాగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అందుకోసమే మేకప్ పెట్టినా కానీ దాన్ని సరిగ్గా కరెక్ట్‌గా విధానంలో మనకి వాష్ చేసేసుకొని మంచి హైడ్రేషన్ నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్స్ అనేటివి మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే మేకప్సే కాకుండా ఇతరత్ర ఆయిల్స్ అనేటివి కూడా నేను చెప్తూ ఉంటాను కదండీ జుట్టుకి, వెంట్రుకలకి ఆయిల్ పెట్టుకోవాలని చెప్పేస్తూ ఉంటాను. కాకపోతే చాలా మంది ఇతరత్ర ఆయిల్స్ కూడా పెడుతూ ఉంటారు. ఆయుర్వేదిక్ ఆయిల్స్ కానీ లేకపోతే ఇతరత్ర రసాయనాలు ఉన్న ఆయిల్స్ పెట్టటం తోటి అవి ఒకవేళ నుదుట పైన వచ్చేస్తే దాన్ని పొమేడ్ యాక్నే అని అంటారన్నమాట. అంటే ఆ ఆయిల్స్ వచ్చేసి ఆ పోర్స్ అన్నిటిని బ్లాక్ చేసి పొమేడ్ యాక్నే లాగా మారుస్తూ ఉంటాయి అన్నమాట. అలానే ఇతరత్రయి కూడా ఉంటాయండి కారణాలు యాక్నేకి. బి12 ఇంజెక్షన్స్ తీసుకుంటే కూడా దానితో కూడా మొటిమలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బి12 టాబ్లెట్స్ తీసుకుంటే మీకు మొటిమలు రావండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. బి12 ఇంజెక్షన్స్ మాత్రమే తీసుకుంటేనే మీకది మొటిమలనేటివి వస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకున్నా దాని వల్ల కూడా వస్తాయి. ఐసోనియాజైడ్, రిఫాంపిసిన్ అని ఈ మందులు కూడా ఐసోనియాజైడ్ తోటి కూడా మనకి మోనోమార్ఫిక్ ఎరప్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. సో, డ్రగ్ ఇండ్యూస్డ్ కూడా యాక్నే అనేటివి ఉంటూ ఉంటాయి. అలానే పీసీఓఎస్ కండిషన్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఆడవాళ్ళలో ఉంటాయన్నమాట. హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు అన్‌వాంటెడ్ హెయిర్స్ రావటం, అలానే జుట్టుకి కూడా పలచగవ్వటం, వీటితోటి కూడా మనకి అక్కడ మొటిమలనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ తోటి మనకయ్యేది మేజర్ ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌ని మనం తగ్గించుకోవాలనంటే మంచి లైఫ్ స్టైల్, మంచి న్యూట్రిషన్, ఎక్సర్‌సైజెస్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు యామిని గారు అడిగారు కదండీ! సార్ ఎన్ని రోజులు వాడాలి? నేను కేవలం క్రీమ్స్ వాడితే సరిపోతుందా అని. చాలా మందిలో ఒక అపోహ ఏంటనంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక క్రీమ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. స్కిన్ ప్రాబ్లమ్స్‌కి మనం కరెక్ట్ విధానంగా మనం అనలైజ్ చేసుకోవాలి. అసలు లోపల నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఏమైనా రూట్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఆయిల్ ల్యాండ్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే మనకి మేకప్స్ చేసుకోవటం వల్ల చర్మంలో అక్కడ బ్లాక్ అవుతున్నాయా? సీరమ్స్ యూజ్ చేసుకోవటం తోటి అవుతున్నాయా? ఇలాంటివి అన్నిటిని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకున్నాకనే అసలు మొటిమలకొచ్చిన దానికి కారణం చూసుకొని, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. మనకేంటంటే జ్వరం
వచ్చినప్పుడు ఒక బిళ్ళలు వేసుకుంటే సరిపోతుంది కదా అని ఆ ఉద్దేశంలో ఉన్న వాళ్ళు కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు. చర్మానికి ఓ చిన్న క్రీమ్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని. అలా కాదండి. ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ అనేది ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే మొటిమలు వచ్చిన కారణం దాని గురించి అని చెప్పాను. అసలు చర్మంలో ఏం జరుగుతుందనే దాని గురించని నా పాత వీడియోస్‌లో కూడా నేను చెప్తూ ఉంటానండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొటిమలకి మనకి చర్మంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్‌కి సంబంధం అన్నమాట. ఆయిల్ గ్లాండ్స్ అనేటివి మనకి ఎప్పుడైతే గాని చర్మం పైకి ఓపెన్ అవుతూ ఉంటాయి. ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఓపెన్ అవుతున్నప్పుడు అక్కడ ఏమవుతుందనంటే అక్కడ డెడ్ సెల్స్ లేయర్స్ అక్కడంతా పేరుకుపోవటంతోటి అక్కడంతా ఆయిల్ అంతా ఇరుక్కుపోతుందనమాట. అక్కడంతా ఇరుక్కుపోవటంతోటి ఏమవుతుందనంటే అక్కడ ముద్దలాగా తయారై కొమిడోన్స్ అనేటివి ఫార్మ్ అవుతాయన్నమాట. ఈ కొమిడోన్స్ అనేటివి ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుంది అక్కడి నుంచి మెల్లగా బాక్టీరియా అంతా లోపలికొచ్చేసి తినేసి దానికి చీము పట్టేసి పాపులర్ యాక్నే, నాడ్యులర్ యాక్నే, పస్టులర్ యాక్నే, నాడ్యులోసిస్టిక్ యాక్నే అని డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ యాక్నే ఉంటాయి. వీటన్నిటి గురించని నా ఛానెల్‌లో పాత వీడియోలో నేను చెప్పానండి. అయితే ఈ విధంగా ఇవన్నీ మనకు జరుగుతుంది కదండీ! దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొమిడోన్స్ ఫార్మేషన్ అయిందనుకోండి, రెటినాయిడ్స్ క్రీమ్స్ అవి వాడాల్సిన అవసరం ఉంటుందనమాట. రెటినాయిడ్స్‌లో ఇష్టమున్నట్టుగా అడపదడపగా వాడేయకూడదండి. అది ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం అస్సలకి వాడకూడదనమాట. సో, ఇవన్నీ జాగ్రత్తలు తెలుసుకోవాలనంటే మీరు మా దగ్గరికి రావాలి. మంచి క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్ళండి. ఇష్టమున్నట్టుగా క్వాక్ డాక్టర్స్ దగ్గరికి అలా ఎళ్ళకండి. చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ విధంగా అలా చేసుకోకండి. రెండోదొచ్చేసి మీకు టాబ్లెట్స్ కూడా ఉంటాయి. యాంటీబయాటిక్స్ ఒకటుంటాయి. యాక్నే బయోటిక్స్ అని అంటారనమాట. ఈ యాక్నే బయోటిక్స్ అనేది కూడా అక్కడ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ని తగ్గించి అలానే ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి, ఆ ఎరుపుగా ఉన్నవి, చీముగా ఉన్నయి గూడా తగ్గిస్తూ ఉంటుందండి. యాక్నే బయోటిక్స్ అనేటివి కనీసం 2 నెలలైనా మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది. యామిని గారు అడిగారు కదండీ! ఎన్నాళ్ళ వరకు వాడాల్సిన అవసరం ఉంటుందని. క్రీమ్స్ పెడుతూ ఉంటే మీకు ఆ పింపుల్ వరకే మీకు సెట్ అవుతూ ఉంటుంది. పక్కనున్న పింపుల్స్ ఏవైతే కొత్తగా వస్తున్నాయో దానికి రాకుండా కాపాడటానికని వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. ఈ వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్స్ అనేటివి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ తోటే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశంలో అన్నీ దొరుకుతాయి. ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతాయి. ప్రతి ఒక్కరు అవైలబుల్‌గా ఉంటారు. కానీ అది పద్ధతి కాదండి. అసలు మీకు ఎంత అవసరం ఉంది, ఎంత అవసరం లేదనేది మీరు మీ చర్మాన్ని మేము చూసినాక అసలు మొటిమలు ఏ కారణంతో వస్తున్నాయని తెలుసుకున్నాక, ఏ స్టేజ్‌లో ఉన్నాయని తెలుసుకున్నాక, ఆ తర్వాతనే మేము మీకు ప్రిస్క్రిప్షన్ అనేది మీకు రిలీజ్ చేస్తామండి. మీకు ఈ విధంగా మనం స్ట్రక్చర్ వైస్‌గా ట్రీట్మెంట్ చేసుకుంటూ, అలానే వాణి గారు గూడా అడిగారు గదండీ! లేజర్స్ ఎన్నాళ్ళ వరకు చేయాలి అని అడుగుతున్నారు. లేజర్స్, పీల్స్ అనేటివి కూడా మనకి మొటిమలకి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. నా ఎక్స్‌పీరియన్స్‌లో అండి మొటిమలకనే వాటికి మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటూ, లేజర్స్, పీల్స్ అనేటివి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటేనే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. లేజర్స్, పీల్స్ మనం కాంబినేషన్‌లో చేస్తే తొందరగా క్లియరెన్స్ అవుతుందండి. చాలా మంచి రిజల్ట్స్ ఒస్తాయి. బెటర్ రిజల్ట్స్ ఒస్తాయి. కేవలం టాబ్లెట్స్‌తో తీసుకునే దానికంటే లేజర్ పీల్స్‌తోటి చేస్తే చర్మంలో టెక్స్చర్ కూడా చాలా బెటర్ అవుతుంది. స్కిన్ అనేది చాలా స్మూత్ అవుతూ ఉంటుంది. అలానే లేజర్ పీల్‌తో పాటు కూడా మనకి ఇంపార్టెంట్‌గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే సన్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా వాడాలి. గ్లూటథైన్, వైటమిన్ సి కూడా వాడాల్సిన అవసరం ఉంటుందండి. ముఖ్యమైనది మనకి ఇక్కడ ఏంటనంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్వీట్లు, చాక్లెట్‌లు, ఐస్ క్రీమ్‌లు, పేస్ట్రీస్, కోలాస్, కేఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్, పిజ్జాలు, బర్గర్‌లు, జంక్ ఫుడ్స్ ఇవన్నీ మానేసేయాలి మీరు ఖచ్చితంగా. ఇంట్లో ఉన్న ఫుడ్ మాత్రమే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. మీరు ఇంట్లో నాన్ వెజ్ తింటున్నా కానీ లెస్ ఆయిలీగా తీసుకోవటం, ఇంట్లో మామూలుగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా గానీ లెస్ ఆయిలీగా తీసుకోవటంతోటి మీకు హెల్తీ డైట్ అనేటివి ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలడ్స్ లాగా చేసుకొని మంచిగా తింటూ ఉండండి. జంక్ ఫుడ్స్ తగ్గించుకోండి. తప్పకుండా మీ మొటిమలనేటివి చాలా కంట్రోల్‌లోకొస్తాయి. సో, లేజర్స్ అనేటివి సేఫ్‌గా ఉంటాయండి. పీల్స్ కూడా సేఫ్‌గా ఉంటాయి. చాలామంది అపోహలు పడతారు. అమ్మో! లేజరా అసలుకేమైనా డ్యామేజ్ జరుగుతుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ అనేది చాలా స్పెసిఫిక్‌గా ఉంటుందండి. స్పెసిఫిక్‌గా ఉన్నందుకు ఇంకా సేఫ్‌గా ఉంటాయి. పీల్స్ కంటే చాలా సేఫ్‌గా ఉంటాయి. పీల్స్ కూడా చాలామంది అపోహ పడుతూ ఉంటారు. పల్చగా అయిపోతదేమో చర్మము, ఇది ఈ విధంగా సెన్సిటివ్ అయిపోతుందో అని. అలాంటిది ఏమి ఉండదండి. మీరు ఏ కేర్ తీసుకోకుండా ఉండటంతోటి చర్మం ఇంకా మొండిగా మారిపోయి మందం ఎక్కేసి ఆ చర్మం అనేది రెస్పాన్స్ రాకుండా కూడా పోతూ ఉంటుందనమాట. దానికి తగ్గట్టుగా మనం రెస్పాన్స్ అనేది మనం తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి మార్పు రావాలి, మొటిమలన్నీ తగ్గాలి అనంటే ఇప్పుడు నా సబ్‌స్క్రైబర్స్ అడిగారు కదండీ! యామిని గారు, వాణి గారు. అలానే మనం ట్రీట్మెంట్స్, టాబ్లెట్స్ దానికి అవసరం ఉన్నాయా లేవా చూసుకొని, లేజర్స్, పీల్స్ మొదలెట్టేసుకొని, మనం ఏ విధంగా ట్రీట్మెంట్స్ వస్తున్నాయో ప్రతి నెల మనం గమనించి చేసుకోవాలి. వాణి గారు గూడా అడిగారు గదండీ! లేజర్ ఎన్ని రోజులకొకసారి చేయాలి అని. అది నెలకొకసారి మనం ఖచ్చితంగా చేసుకోవచ్చండి. పీల్‌తో కాంబినేషన్‌తో చేయొచ్చండి. అలానే పీల్ కాకుండా 15 రోజులకొకసారి కూడా ఫుల్ ఫేస్ పీల్స్ కూడా చేయవచ్చండి. అలానే వీపు పైన చేయొచ్చు, చేతుల పైన చేయొచ్చు,
కాళ్ళపైన చేయొచ్చు. లేజర్ గానీ, పీల్స్ కానీ అన్ని విధాలుగా సేఫ్‌గా ఉంటాయండి. మీకు ఇంకా ఇతరితర విషయాలు కావాలి, ఇంకేమన్నా డీటెయిల్‌గా కావాలంటే ఇప్పుడు వాణి గారు, యామిని గారు అడిగారు గదండీ! అలానే మీరు కామెంట్ సెక్షన్‌లో పాజిటివ్ కామెంట్స్ పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. డీటెయిల్‌గా పెట్టండి. నాకు ఈ వయస్సు, నాకు ఇది ఈ విధంగా ఉంది. ఇన్ని రోజుల నుంచి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ విధంగా నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఏ విధంగా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనే దాని గురించి అని చెప్తే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ సమయం దొరికినప్పుడు చేస్తాను. నా వీడియోస్‌ని లైక్ చేసి షేర్ చేయండి. మొటిమలతో ప్రాబ్లమ్ తోటి ఎవ్వరు ఇబ్బంది పడుతున్నా వాళ్ళకందరికీ షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.